జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తట్టుకోలేక ఏదో భూతం గీతం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిచ్చిన పెద్ద కొడుకుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి స్వాంతన పొందుతూ ఉన్నారు. కుటుంబంలో పెద్ద కొడుకుగా కష్టం వస్తే ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కష్టపడే అందరినీ కూడా బాధపడే మీ పరిపాలన వలన నష్టపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆఖరికి స్వాతంత్రం చేకూర్చే కార్యక్రమం చేసే దేవుడిచ్చిన పెద్ద కొడుకు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. బహుశా మీకు వేరే అనుభవాలు ఉంటాయేమో. రాయలసీమ గురించి ఇంక మాట్లాడడం మానేయండి. ప్రస్తుతం మానేస్తే మంచిది. మొన్ననే కదా కడప నుంచి అనంత ప్రగతి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకుగా అక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ని తరలించి మీరు అనుకునే అమరావతిలో పెట్టుకున్నది. మర్చిపోతే ఎట్లా? మీరు అనంతపురం జిల్లాకు రావాల్సిన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టుకున్నది. అప్పుడే మర్చిపోయినారా మీరు? మర్చిపోతే ఎట్లా? మా మన్నవరం ఏమైంది? మా రామాయపట్నం పక్కనే ఒంగోలు అదేమైతా ఉంది? నెల్లూరుకు వాళ్ళు రావాల్సిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆఖరికి సీపోర్ట్ వరకు ఏమైంది? కనుక సమాధానాలు మీ దగ్గర నుంచి మాకు రావాలి. ఈ హంద్రీ నీవా పూర్తి కావాలి. మీ ప్రాంతాలకి మా ప్రాంతాలకు నీళ్ళు ఖచ్చితంగా పోవాలంటే గాలేరి నగరి ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారో ఆ గాలేరి నగరి ప్రాజెక్టుకు 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు తీసుకెళ్తే హంద్రీ నీవాకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతాయి. ఆ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సజావుగా నిర్వహిస్తే నీళ్ళు వస్తాయి. మీకే లెక్కలేదు. మీ లెక్క అంతా ఏంటంటే గోదావరి బోర్డు మీరు తీసుకోండి, కృష్ణా బోర్డు మేము విజయవాడకు తీసుకెళ్తాం. మేము కృష్ణా బోర్డు మా కర్నూలులో పెట్టండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు హంద్రీ నీవా గురించి మాట్లాడే కనీసమైన మీకు ఎలిజిబిలిటీ కూడా లేదు. మీరు చేసింది హంద్రీ నీవాకు ద్రోహం మాత్రమే. మీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వీళ్ళందరూ చేసిన కృషి ఫలితంగా నీళ్ళు ఈ రోజున కాలువకుండా పోతూ ఉన్నాయి. అది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మల్యాలకు పోయి స్విచ్ చేయొచ్చు, మా జీడిపల్లికి వచ్చి గేట్ ఎత్తచ్చు, ఇంకా ముందుకెళ్ళి చిన్న కాలువ ఎత్తుకోవచ్చు. అధికారంలో ఉన్నారు మీరు. ఆ టైంలో ఎప్పుడైనా సరే మంత్రులు వెళ్ళేవాళ్ళు, ఇరిగేషన్ మంత్రి వెళ్ళేవారు. ఫస్ట్ టైం జాతి అంకితానికి ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయాడంతే. కనుక దయచేసి మాటికి మా జిల్లాల గురించి కానీ రాయలసీమ జిల్లాల గురించి కానీ ఇంకా మీకు చాలా ద్రోహాలు చెప్తాం. మేము రాయలసీమకి ద్రోహాల గురించి అదొక ప్రత్యేకమైన అజెండాగా తీసుకుంటాం. ఒక రోజున మా జిల్లా నిట్టనిల్నా మీ చేతుల్లో మోసపోయింది. మీరు ఇచ్చిన అనేక తప్పుడు వాగ్దానాలకు అసలు నమ్మి మోసపోయింది ఈ జిల్లా కూడా. ఆఖరి తెలుసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి.